హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 15 చూసే ముందు పార్ట్ 14 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నీకు కంప్లీట్ వర్క్ తెలిసే వరకు ఎవ్రీడే నన్ను ఫాలో అవ్వు అని తలెత్తకుండానే చెప్పాడు. ఎస్ సార్ అంది విత్ రెస్పెక్ట్తో స్టిఫ్గా. ఆడపిల్లని అలసిపోతాను, నత్తలా పాకుతాను, పిల్లిలా నడుస్తాను అంటే కుదరదు, పరిగెత్తాలి నాతో పాటు అని తలెత్తిన రాణా ఆర్ యు రెడీ అని అడిగాడు సూటిగా చైత్ర ఫేస్ని చూస్తూ. ఎస్ సార్ అంది ఫుల్ కాన్ఫిడెన్స్తో ఛాలెంజ్గా తీసుకుంటూ. అని రాణా తిరిగి స్క్రీన్ మీద కళ్ళు నిలిపితే ఫైల్స్తో చైత్ర తన క్యాబిన్కి వచ్చేసింది. ఫస్ట్ రాణా ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసి నెక్స్ట్ అవర్లో రాణా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్కి అరేంజ్మెంట్స్ చేసే పనిలో బిజీ అయిపోయింది చైత్ర. బట్ ఫోన్ పగిలిపోయి లక్కీని కాంటాక్ట్ చేయడానికి లేదని కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది. తన కోసమే ఉదయ్ న్యూ మోడల్ కొత్త ఫోన్ తీసుకొని చైత్ర క్యాబిన్కి వచ్చాడు. ఎందుకు సార్ అని అడిగింది ఇబ్బంది పడుతూ. యాక్చువల్గా తనకి తీసుకోవడం ఇష్టం లేదు. ఉదయ్ క్యారెక్టర్కి అది డైరెక్ట్గా చెప్పలేకపోతూ ఉంది. పగిలిపోయిన నీ ఫోన్ని దీంతో రీప్లేస్ చేయడం లేదు, అండ్ చైర్మన్ సార్ చెప్తే దీన్ని నీకు ఆఫర్ చేయడం లేదు అని అనగానే విస్మయంగా చూసింది చైత్ర. డోంట్ మైండ్ చైత్ర, ఇక్కడ నీ స్టేటస్ నీ పొజిషన్ వేరు, మన కంపెనీ ఇచ్చే ఆఫర్స్ బెనిఫిట్స్ వేరు. హౌస్ ఎలవెన్స్, కార్, ఫోన్ ఇవన్నీ ఈ పొజిషన్లో ఎవరున్నా కంపెనీ ఆఫర్ చేస్తుంది అని క్లియర్గా చెప్పాడు ఉదయ్. అప్పటి వరకు అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి రాణా యూజ్ చేసే చీప్ ట్రిక్స్ తన మీద కూడా ప్రయోగిస్తున్నాడని భ్రమపడ్డ చైత్ర ఇప్పుడు ఉదయ్ చెప్పడంతో కొంత రిలాక్స్ అయింది. ఫస్ట్ డే చైర్మన్ సార్ని నువ్వు అలా ఫేస్ చేయడం ఇట్స్ రియల్లీ ఆక్వర్డ్ అని ఫీల్ అవుతూ దాన్ని బ్రెయిన్లో పెట్టుకుని ఎక్కువగా ఆలోచించుకు. దీని అవసరం నీకు, నీతో పాటు మాకు కూడా ఉంది, తీసుకో అని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఉదయ్. తీసుకోవాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచించింది చైత్ర. అప్పటికే వర్క్ బిజీలో ఉండడంతో ఫోన్ డెక్లో పడేసి మీటింగ్ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళిపోయింది. మాట్లాడితే వినిపిస్తుంది, ఏదైనా చేస్తే కనిపిస్తుంది, బట్ మనసులో ఉన్నది చూపించలేని మానిటర్ మీద చైత్ర ఫోన్ వదిలేసి వెళ్ళడం మళ్ళీ తను రిజెక్ట్ చేసిందని ఫిక్స్ అయ్యాడు రాణా. దీనికి పొగరు మామూలుగా లేదు, ప్రతిదీ స్పెషల్గా టీచ్ చేయాలి అని ఇరిటేట్ అయ్యాడు. మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ అవ్వడంతో వచ్చిన వాళ్ళందరినీ గైడ్ చేసి రాణాను ఇన్వైట్ చేయడానికి వెళ్ళింది చైత్ర. ఆల్రెడీ ఐడియా ఉన్న మీటింగ్ టైంకి సిద్ధంగా ఉన్నాడు రాణా. ఛాంబర్ ముందుకు వెళ్ళి డోర్ నాక్ చేసింది. మార్నింగ్లానే రెస్పాన్స్ లేకపోవడంతో లోపలికి వెళ్ళింది. తన కోసమే కాచుకుని కూర్చున్నట్టు టేబుల్కి క్రాస్ లెగ్స్తో నిలబడ్డాడు రాణా. సార్ అందరూ వచ్చేశారు అని చెప్పి చైత్ర మీటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉంటే వేర్ ఇస్ యువర్ మొబైల్ అని అడిగాడు సీరియస్ లుక్స్తో. క్షణకాలం దేని గురించి అని ఆలోచించిన చైత్ర ఉదయ్ ఇచ్చిన మొబైల్ అని స్ట్రైక్ అవ్వడంతో క్యాబిన్లో ఉందని నార్మల్గానే చెప్పింది. క్యాబిన్లో ఏం చేస్తుంది, పిల్లలకి అంటుందా అని అన్నాడు వెటకారంగా. సార్ అని రెస్పాండ్ అయిన చైత్రలో టెన్షన్ స్టార్ట్ అయింది. మార్నింగ్లా మళ్ళీ క్లాస్ పీకుతాడేమోనని. తన టెన్షన్ గమనిస్తూ నిన్ను నువ్వు స్పెషల్గా ట్రీట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగాడు. నో సార్ అని అంది వెంటనే. అస్సలు అటువంటి ఆలోచన తనకు లేదన్నట్టు. దెన్ వై డూ యూ బిహేవ్ లైక్ దిస్ అని నీలాంటి చీప్ మెంటాలిటీస్ ఎప్పుడూ ఒకే ఆలోచనలో ఉంటారు. అందరితో ఈక్వల్గా కాకుండా స్పెషల్గా తమని తాము ప్రజెంట్ చేసి డబ్బున్న వాళ్ళ అటెన్షన్ని కొట్టేయాలని చూస్తారు. మైండ్ ఇట్ చైత్ర, ఇక్కడ నువ్వు ఎవ్వరికి స్పెషల్ కాదు, అవ్వవు కూడా. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఎంత ట్రై చేసినా నన్ను ఇంప్రెస్ చేయలేవు. సో నీ చీప్ ట్రిక్స్ మానేసి ప్రతిదానికి బొట్టు పెట్టి చెప్పించుకోకుండా నీ వర్క్ మీద ఫోకస్ చేయి అని తనని వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు రాణా. డబ్బుకు అమ్ముడుపోయే మనుషులతో తనని కూడా జమ కడుతున్న రాణా ప్రతి మాట కత్తిలా మనసుని కోస్తూ ఉంటే కన్నీళ్లతో తన క్యాబిన్కి వెళ్ళిపోయింది చైత్ర. మీటింగ్కి వెళ్ళాలని కూడా అనిపించలేదు. భయం అయితే మేనేజ్ చేయొచ్చు, బట్ మాటలతోనే నిలువులా ప్రాణాలు తోడేస్తున్న రాణా బిహేవియర్ పూర్తిగా వెగటు కలిగించింది చైత్రకు. మళ్ళీ రాణాను ఫేస్ చేయాలంటేనే ఏదోలా ఉండి తన క్యాబిన్ దాటి బయటకు రాలేదు చైత్ర. చాలాసేపటి వరకు అదే ఆలోచనలో ఉంది. తన తప్పు లేకుండా
ఎవరో ఏదో అన్నారని భయపడితే తనకు ఇక లైఫ్ ఉండదని తనని తానే మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసింది. రన్నింగ్గా ఉన్న ప్రాజెక్ట్ గురించి గంటన్నర పాటు గడిచిన మీటింగ్లో అందరికీ పైనుంచి కింద వరకు తడిచిపోయేలా చేసిన రాణా ఉదయ్తో తిరిగి తన ఛాంబర్కి వచ్చాడు. చైత్రనేమన్నావు అని అడిగాడు లోపలికి రావడమే. అది ఏమన్నా నా గర్ల్ ఫ్రెండా, నేనేదైనా అనడానికి అని ఇరిటేట్ అయ్యాడు రాణా. అర్థం కావడం లేదురా, ఎప్పుడు ఎవరి మీద ఇంత సీరియస్ అవ్వని నువ్వు తన విషయంలోనే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు అని ఆలోచనగా అడిగాడు ఉదయ్. నువ్వు ఎక్కువగా చెంచకు, ఉన్నది ఊడి బట్టతల మిగులుతుంది అని అంత ఆలోచన అవసరం లేదంటూ దాన్ని చూస్తేనే నాకు పిచ్చి ఇరిటేషన్ వస్తుంది. దానికి తోడు దాని పొగరు, ప్రతిదీ కూర్చోబెట్టి చెప్పాలా అంటూ సీరియస్ అయ్యాడు రాణా. తను నీతో కలిసి వర్క్ స్టార్ట్ చేసింది ఈరోజే. అటువంటప్పుడు తన కంప్లీట్ నాలెడ్జ్ వచ్చే వరకు నువ్వే గైడ్ చేయాలి కదా అని ఎదురు ప్రశ్నించాడు ఉదయ్. దాని ఒరిజినల్ షేడ్ నీకు తెలీదు, దానికి సపోర్ట్ చేస్తూ నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో అని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. నేను సైట్ దగ్గరకు వెళ్తున్నాను, లంచ్ బయట చేసేస్తాను, ఈవినింగ్ 3:30కి పార్క్వే హోటల్లో ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది అని గుర్తు చేస్తూనే వెళ్ళాడు ఉదయ్. వర్క్లో ఏమైనా డౌట్స్ వచ్చినా ఉదయ్తో డిస్కస్ చేస్తూ ఇన్వెస్టర్స్కి కాల్ చేసి మాట్లాడిన చైత్ర లంచ్ టైంకి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో అడ్డం పడింది. ఎంత వదిలేద్దామన్నా సూదులతో గుచ్చినట్టు రాణా మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ మనసును గాయపరుస్తూ ఉంటే తినాలని కూడా అనిపించలేదు. చైత్ర పడుకోవడం చూసి స్క్రీన్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు రాణా. లంచ్ బ్రేక్ తర్వాత ఈవినింగ్ 3 వరకు తన వర్క్తో బిజీగా గడిపేసిన చైత్ర, ఇది నా వర్క్, అతని పర్సనల్ ఫీలింగ్తో నాకు సంబంధం లేదు, నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయ్యి రాణా ఛాంబర్కు వెళ్ళింది. యాజ్ యూజువల్ ఆన్సర్ లేని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన చైత్రకు రాణా కనిపించలేదు. ఇన్వెస్టర్స్ మీటింగ్కి టైం అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయితే కరెక్ట్గా టైంకి రీచ్ అవుతాము అని రాణా టేబుల్ మీద ఉన్న ల్యాండ్లైన్ నుంచి ఉదయ్కి కాల్ చేసింది చైత్ర. పర్సనల్ రూమ్లో ఉన్నాడేమో, నేను కాల్ చేస్తాను అని చైత్ర కాల్ కట్ చేశాడు ఉదయ్. పర్సనల్ రూమ్ అనగానే భయంగా దానివైపు చూసింది. ఫస్ట్ డే రాణా కిస్ చేసిన హాఫ్ శారీ బ్యూటీ ఆ రూమ్ నుంచే నలిగిన బట్టలతో బయటకు రావడం గుర్తుకొచ్చి ఇప్పుడు లోపల ఏ అవతారంలో ఉన్నారో ఏంటోనని వెంటనే తన క్యాబిన్కి రిటర్న్ వచ్చేసింది. 2 మినిట్స్కి ల్యాండ్లైన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసిన చైత్రను, ఏమైపోయావు, అక్కడుండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చిరాగ్గా అడిగితే, పర్సనల్ రూమ్ అంటే భయం వేసింది సార్, అందుకే వచ్చేసాను అని ఇబ్బందిగా చెప్పింది చైత్ర. ఏం మాట్లాడుతున్నావు చైత్ర, పర్సనల్ రూమ్ అంటే భయం ఏంటని విసుగ్గా అడిగాడు ఉదయ్. యాక్చువల్గా నేను ప్రతాప్ సార్కి చెప్పాను సార్, మీరు కూడా చైర్మన్ సార్కి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను అని ఫస్ట్ డే తన ఎక్స్పీరియన్స్ ఉదయ్కి షేర్ చేసి, ఆ రోజు అలా చూశాను, ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా సార్, అందుకే వాళ్ళకి ప్రైవసీ ఇచ్చి వచ్చేసాను అని అంది. బెదురు గొంతుతో చెప్తున్న చైత్ర మాటల్లోని నిజాయితీకి తల పట్టుకున్నాడు ఉదయ్. ఎందుకురా కావాలని తన దగ్గర ఇలా బిహేవ్ చేసి నీ క్యారెక్టర్ డౌన్ చేసుకుంటున్నావని ఫీల్ అవుతూనే నువ్వు చూసింది మాత్రమే నిజం అనుకోవడం కరెక్ట్ కాదు చైత్ర అని అనేసరికి, ఇప్పుడు ఇది టాపిక్ కాదు, వాడి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్లు అక్కడ ఏమీ లేదు, నిద్రపోతున్నాడేమో ఒకసారి వెళ్ళి చెక్ చేయి అని అనడంతో సరే సార్ అని రిసీవర్ పెట్టేసి రాణా ఛాంబర్కి వెళ్ళింది. 2 నిమిషాలు డోర్ కొట్టిన తర్వాత బయటకు వచ్చిన రాణా నుంచి గుప్పు మంది ఆల్కహాల్ స్మెల్. ఫార్మల్ టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్లో ఉన్నాడు తను. అతను అలా చూడడమే ఫాస్ట్గా దూరం జరిగి పట్టపగలే డ్రింక్ చేస్తున్నాడని భయం చిరాకుతో అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది చైత్ర. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని ఫేస్ వికారంగా పెట్టి సీరియస్గా అడిగాడు రాణా. 3:30కి ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది సార్, మీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చాను అని అంటూ తను రావడం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. మొగుడు మీద అలిగి ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళావు కదా, రామనుకున్నానులే అని అంటున్న రాణా మాటల్లోని వెటకారానికి వెక్కిరిప్పుకి పళ్ళు బిగించింది చైత్ర. గుడ్లురిమి చూస్తున్న తన కోపానికి, ఏంటి ఆ చూపు, ఛాన్స్ ఇస్తే నమిలి మింగేద్దాం అనుకుంటున్నావు కదూ అని అంటూ ఉంటే, తాగి వాగుతున్నాడని తన మాటలు పట్టించుకోకుండా మీటింగ్ టైం అవుతుంది సార్
అంది చెప్పక తప్పనట్టు. హో, అదొకటి ఉంది కదూ అని తల విదిల్చిన రాణా పీకాక్ బ్లూ కలర్ జార్జెట్ శారీలో నెమలిలా మెరిసిపోతున్న చైత్రను పైనుండి కిందకి చూసి, గుడ్, కీప్ అప్, పే చేస్తున్న బాస్కి బాగానే సపోర్ట్ చేస్తున్నావు అంటూ లోపలికి వెళ్ళి ధాడాలన డోర్లు క్లోజ్ చేయడంతో ఉలిక్కిపడి గుండెల మీద చేయి వేసుకుంది చైత్ర. ఈ కోపిష్టి తాటి చెట్టు కళ్ళు ఒకటి వెతుకుతూ ఉంటే వాటితో సంబంధం లేకుండా నోరు ఇంకోటి వాగుతుంది. వీడు ఎప్పుడు ఇంతేనా, లేకపోతే నాతోనే ఇలా ఉంటున్నాడా అని తల కొట్టుకొని చిరాగ్గా చాంబర్ నుంచి బయటకు వచ్చిన చైత్ర వెయిటింగ్ లాంజ్కి వెళ్ళి గబగబా 2 వాటర్ గ్లాసులతో తన టెన్షన్ని కట్టడి చేసింది. చిచి, రాంగ్ టైంలో వీడికి కనెక్ట్ అయ్యాను, నరకం చూపిస్తున్నాడు అని నిలువెల్లా తడిమిన రాణా చూపులు తలుచుకుంటూ ఇంకా తగ్గని గుండె దడికి అక్కడే కూర్చుంది చైత్ర. 2 నిమిషాలకి, మేడం, చైర్మన్ సార్ రమ్మంటున్నారు అని అటెండర్ వచ్చి చెప్పడంతో సరే అని అతనిని పంపి పరుగులాంటి నడకతో వాష్రూమ్కి వెళ్ళింది. నిండుగా చుట్టిన శారీ చెక్ చేసుకొని ఎక్కడా కదలకుండా పెట్టిన పిన్స్ అన్నీ మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకుంది. వీడి కళ్ళలో స్కానర్స్ ఉన్నట్టున్నాయి, అసలు ఎలా చూస్తున్నాడో మహానుభావుడు అని తిట్టుకుంటూనే బయటకు వచ్చి రాణా ఛాంబర్కి వెళ్తూ ఉంటే, చైర్మన్ సార్ పార్కింగ్లో వెయిట్ చేస్తున్నారు మేడం అని చెప్పడంతో నేను కూడా వెళ్ళాలా అని అనుకుంటూనే పరుగున తన క్యాబిన్కి వెళ్ళి హ్యాండ్ బుక్, వ్యాలెట్ తీసుకొని ఫాస్ట్గా కిందకు వెళ్ళింది. తన కార్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడ్డ రాణా కళ్ళలో సీరియస్నెస్కి దడిచి దగ్గరికి వెళ్ళడమే సారీ సార్ అని చెప్పింది. బట్ ఆ సారీ ఎందుకు చెప్పిందో కూడా తనకే క్లారిటీ లేదు. సీరియస్గా ఉన్నాడు. సారీ చెప్పి తప్పుకుంటే సీన్ అవ్వకుండా ఉంటుందని ఒక ఫీలింగ్ మాత్రమే. నా పర్సనల్ సెక్రటరీ అంటే నేను మీకోసం వెయిట్ చేయడం కాదు, నాకన్నా 5 మినిట్స్ ముందు నువ్వు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని నన్ను గైడ్ చేయాలి అని సీరియస్ అవుతూనే రాణా డోర్ తీసి కార్ ఎక్కి కూర్చుంటే ఎవ్వరూ లేరు కదా అని చుట్టూ చూసుకున్న చైత్ర, సారీ సార్, రేపటి నుండి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను అని చిన్న గొంతుతో చెప్పింది. చైత్ర అపాలజీకి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసి కార్ స్టార్ట్ చేశాడు రాణా. వెళ్ళే వరకు అక్కడే ఉండడం బెటర్ అనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని గుడ్ స్టూడెంట్లా నిలబడింది చైత్ర. కార్ ఎక్కకుండా చూస్తున్న చైత్ర యాటిట్యూడ్కి అసహనంతో రాణా కలతను రబ్ చేసుకుంటూ ఉంటే, ఏమైనా మర్చిపోయారా సార్ అని అడిగింది లేని స్మైల్ తెచ్చిపెట్టుకొని. హే హాఫ్ బ్రెయిన్, నీకేమైనా మెంటలా అని ఒక్కసారిగా ఫైర్ అవుతూ, వెయిట్ చేస్తుంది నీకోసమే అని తెలియడం లేదా, ఎక్కమని బొట్టు పెట్టి చెప్పాలా అని మండిపడుతూ ఉంటే, సారీ సార్, సారీ, ఇలా రావాలని నాకు తెలియదు సార్ అని అంటూనే వెంటనే బ్యాక్ సైడ్ ఎక్కి కూర్చుంది. ఏంటే నా వెనక కూర్చున్నావు, నీ కార్కి నేను డ్రైవర్నా అని అరవడంతో, అయ్యో సార్, అలా ఎందుకు అనుకుంటారు సార్, మిమ్మల్ని డ్రైవర్ అంటే మీరు అన్నట్టు నాకు నిజంగా పిచ్చి అంటారు సార్ అని నోటికి వచ్చింది ఓపెన్గా చెప్పేస్తూ ఒక్క కుదుటున ఫ్రంట్ సీట్లోకి జంప్ చేసింది చైత్ర. తను చేసిన పనికి ఒక్క క్షణం వేడిగా చూసి 100% పర్ఫెక్ట్, ఆ పెద్ద మనిషి నా మనశ్శాంతిని చెడగొట్టడానికే నేను వెతికి మరీ పట్టుకొచ్చి నాకు తగిలించాడు అని ఇరిటేట్ అవుతూ కార్ రోడ్ ఎక్కించాడు రాణా. కార్ స్పీడ్కి సీట్కి అతుక్కుపోయిన చైత్ర, మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్ అని అంది ముద్దగా. తప్పు తడి కానీ సజెషన్స్ ఇచ్చావో మూతి పగులుతుంది అని మోచేతితో తన మీదకి గుద్దడానికి పోయి భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్కి కంట్రోల్ అవుతూ, ఎగ్జాక్ట్గా సర్కస్లో స్టంట్ చేయడానికి తప్ప దేనికి పనికిరావు నువ్వు అని ఇరిటేట్ అవుతూ సీట్ బెల్ట్ పెట్టుకో అని అన్నాడు వార్నింగ్లా. ఈ మనిషికి అరవడం తప్ప మాట్లాడటం రాదనుకుంటా అని ముఖం తిప్పేసిన చైత్ర సీట్ బెల్ట్ పెట్టుకొని విండోలో నుండి కళ్ళు సిటీ రోడ్లకి అప్పగించేసింది. ప్రతాప్ వర్మకి సడన్గా హెల్త్ డిస్టర్బ్ అవడంతో ఇన్వెస్టర్స్లో కలకలం రేగింది. ఇప్పుడు దాని గురించే ఈ మీటింగ్. మిడిల్ ఏజ్ వాళ్ళతో పాటు ప్రతాప్ వర్మ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కొంతమంది ఫారెన్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ వీడియో కాల్లో స్క్రీన్ మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. మీటింగ్ స్టార్ట్ అయింది. రాణా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా సింహంలా కింగ్ చైర్లో కూర్చుంటే అతని పక్కనే నిలబడింది చైత్ర. ఎవడి భయాలు, ఎవడి అనుమానాలు, ఎవడి ప్రశ్నలకి తలవంచలేదు రాణా. ఇన్ని సంవత్సరాలు ఆ చెట్టు కింద కూర్చొని చల్లగా మీ ఫ్రూట్స్ పంచుకొని తిన్నారు. ఇప్పుడు మంచన పడిందని లేదా ఓల్డ్ అయిందని
ఎవడి వాటా వాడు పంచుకొని పోవడానికి ఇవేమీ మీ తాతల తండ్రులు పోగేసిన ఆస్తులు కాదు. నా ఫాదర్ కష్టం, నా ఫాదర్ తెలివితేటలు ఇన్వెస్ట్ చేస్తే మీరందరూ కష్టం లేకుండా ఎదగడం కోసం నా ఫాదర్ కాళ్ళ కింద మీరు డబ్బులు తెచ్చిపెట్టారు. ఆ చెట్టు చచ్చినా సరే మా తాత పునాది వేసిన ఈ కంపెనీకి మచ్చరాదు. అలానే మీ ఫ్రూట్స్ మీకు వస్తాయి. కాదు కూడదు, మాది మాకు ఇచ్చేయండి అంటే నేను చెప్పినప్పుడు రండి, విసిరి పాడేస్తాను అని సింహంలా గర్జించిన రాణా అక్కడున్న ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించాడు. భయంతో, ఆశ్చర్యంతో కొందరు షాక్లో ఉండిపోతే ఇంకొందరు రాణా పొగరు బలుపు చూడలేని అసూయతో మూసుకొని కూర్చున్నారు. ఇక చైత్ర పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఇటువంటి దృశ్యాలు ఎప్పుడు చూడని చైత్రకు బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేసాయి. ఏకఛత్రాధిపత్యం అంటే ఏంటో మొదటిసారి అనుభవంలోకి వచ్చిన చైత్ర దానికి ప్రతిరూపంగా కనిపిస్తున్న రాణాను అలా చూస్తూ ఉండిపోయింది. తనని, తన తండ్రిని, తన ఇండస్ట్రీస్ని కార్నర్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి హడల్ పుట్టించిన రాణా తన కూర్చున్న చైర్ని షూ కాలితో తన్ని జూలు విదిలించిన సింహంలా టీవీగా బయటకు వెళుతూ ఉంటే అందరి కళ్ళు అతని మీదే నిలిచాయి. చైర్ పడిన సౌండ్కి సెన్సెస్లోకి వచ్చిన చైత్ర నోరు తెరవడానికి కూడా ధైర్యం లేనట్టు ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూసి ఈ కోపిష్టి తాటి చెట్టు ఆవేశాన్ని, కోపాన్ని ఆహారంగా తీసుకుంటాడేమో అని అనుకుంటూ పరుగులాంటి నడకతో రాణాని ఫాలో చేసింది. రాణా పెద్ద పెద్ద అంగలతో గాంభీర్యంగా సీరియస్గా నడుస్తూ ఉంటే అతన్ని ఫాలో అవుతున్న చైత్రకు చిన్న సైజు పరుగులానే ఉంది అతని స్పీడ్ని క్యాచ్ చేయడం. అదే స్పీడ్తో కార్ దగ్గరికి రావడమే పరుగున సెకండ్ సైడ్కి వెళ్ళింది చైత్ర. మళ్ళీ చెప్పించుకోకుండా బుద్ధిగా ఫ్రంట్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటున్న చైత్రను చూసి బరువుగా బ్రేక్ వదిలిన రాణా కార్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడెందుకు ఇంత హెవీగా ఫీల్ అవుతున్నారు? తీసుకువచ్చిన తనే తిరిగి తీసుకువెళ్ళాలి కదా అని ఇన్నర్ వాయిస్ వేసుకుంటూ కళ్ళు ముడిచి రాణాని చూస్తూ ఉంటే సడన్గా తల తిప్పిన రాణా కళ్ళకు చిక్కకుండా తక్కున తల తిప్పేసి అసలే ఇప్పటిదాకా అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు, ఇప్పుడు నేను కెలికితే ఆ లావా నా మీద కుమ్మరించేస్తాడు అని అతని ఫీలింగ్ ఏదైనా పర్వాలేదు అని అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది చైత్ర. ఏయ్, ఏంటే తిట్టుకుంటున్నావు అని తన మైండ్ చదివినట్టే ఘాటుగా క్వశ్చన్ చేశాడు రాణా. అయ్యో, తిట్టుకోవడమా, నేనా అని సంతూర్ మమ్మీలా అడుగుతూ టర్న్ అయిన చైత్ర కళ్ళలో ఫుల్గా భయం. ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయకు అని అన్నాడు తన భయానికి కూల్ అవుతూ. సార్, నాకు స్మార్ట్గా ఉండడం రాకే మీ దగ్గర తిట్లు తింటున్నాను, ఇంకా ఓవర్ స్మార్ట్గా ఎలా అవుతుంది సార్ అని అడిగింది చిన్న గొంతుతో ఇన్నోసెంట్గా. దీన్నే ఓవర్ స్మార్ట్నెస్ అంటారు అని చిట్లించిన కళ్ళతో నేను అరిస్తేనే భయానికి భయం తెప్పించేలా ఓవర్ చేసి నా ఛాంబర్ మొత్తం పెంట వెంట చేస్తావు, మరి ఇక్కడేంటే నేను అంత సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటే బార్బీ బొమ్మలా నిలబడి చోద్యం చూస్తున్నావు అన్నాడు చైత్రను లాక్ చేస్తూ. మర్చిపోయాను సార్ అంది మూతి ముడిచిన క్రైమ్ ఫేస్తో. వాట్ అంటూ సిగ్నల్ పడడంతో కార్ బ్రేక్ వేసి సీరియస్గా చూశాడు తనని. నిజం సార్, మీరు అలా సీరియస్ అవ్వద్దు అని బెదురు కళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ నేను నిజంగానే చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను సార్, బట్ మీ కోపాన్ని ఫేస్ చేయాలంటేనే ఎందుకో తెలియదు నాకు నేనే ఒక చంద్రముఖిలా మారిపోతున్నాను. ఇందాక కూడా అంతే సార్, మీ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాంగ్రీ మోడ్కి నా బ్రెయిన్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు తెలియలేదు సార్. మీరు చైర్ని తన్నారు కదా, అప్పుడే నా సెన్సెస్ మళ్ళీ వర్క్ చేశాయి. అక్కడున్న వాళ్ళందరి భయాన్ని చూసి నాకు భయమేసి మీ వెనక్కి పరిగెత్తుకొచ్చాను సార్. నిజంగానే అక్కడ భయపడడం మర్చిపోయాను సార్ అని అంది పప్పి ఫేస్తో. చైత్ర పప్పి ఫేస్ రాణా గుండెలో గుబులు పుట్టిస్తూ ఉన్నా అది పైకి కనపడకుండా కవర్ చేస్తూ సీరియస్ సింహంలా ఫేస్ పెట్టాడు రాణా. మరి ఈ సీరియస్ సింహంతో చైత్ర ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతుంది? రాణా మనసు చైత్ర వైపు వెళ్ళనుందా? లక్కీ రాణాని కలిస్తే తన మమ్మీని కష్టపెడుతున్న వాడి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నేహకు రాణా ఆఫీస్లో జాబ్ దొరుకుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.